నెల్లూరు జిల్లా రాచర్లపాడు ఇఫ్కో సెస్లో 10,000 కోట్లతో పెట్టుబడులు వస్తున్నాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. దీంతో యువతకు భారీగా ఉపాధి కలుగుతుంది అన్నారు. రేగడి చలిక పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇక ఈ ప్రాంతం సీఎం చంద్రబాబు చొరవతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అలాగే కొవ్వూరులోని షుగర్ ఫ్యాక్టరీని క్లియర్ చేసి పరిశ్రమలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మల్లికార్జున చేస్తా చేపిస్తాం. మల్లికార్జున చేస్తా. ఇప్పుడు మనకి ధాన్యం సేకరణ టైం కాబట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందరికన్నా ఎక్కువగా కొవ్వూరు నియోజకవర్గంలో జరిపి ప్రతి రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎవరైతే గవర్నమెంట్ కి ఒడ్లు కొలుస్తున్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ గాని గోతాలు గాని ఎక్కడన్నా ఏమైనా సమస్యలున్నా కూడా తీర్చి వాళ్ళకందరికీ వెంటనే ఒడ్లు కొలుచుకునే విధానాన్ని మనం ఏర్పాటు చేశాం. 24 గంటల్లో మీ అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. మీకందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో మనము ఒడ్లు కొలిచిన 9 నెలలకు గాని 6 నెలలకు గాని ఒక్కరు కూడా ₹1 కూడా నోచుకోకుండా ఉండింది. అలాంటిది పోయిన రబీ సీజన్ లో కూడా అందరి అకౌంట్లలో 24 గంటల్లో అమాలీలతో సహా డబ్బులు జమ చేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నారు. మనకి ఎంతైతే ధాన్యం పండిందో అవన్నీ కూడా మనం కొలుసుకోగలుగుతున్నాం. దానికి ఇది రైతుల పక్షపాత ప్రభుత్వము అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోగలిగారు. ఇంకొకటి, మీ కొడవలూరు మండలం ముఖ్యంగా ఈ రేగడి చిలుక చేసుకున్న అదృష్టం ఇక్కడ మీకు కిసాన్ ఫెస్ట్ ఉండడం. ఇప్పుడు